హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ 2లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 13వ పాఠ్యాంశమైన విజయనగర సామ్రాజ్యం గురించి ఈరోజు తెలుసుకుందాం. వీరి పరిపాలనా కాలం వచ్చి 1336 నుంచి 1675 వరకు సాగింది. హిందూ మతాన్ని, సంస్కృతిని పరిరక్షించడానికి స్థాపితమైన రాజ్యం ఏది? విజయనగర సామ్రాజ్యం. అనుగుంది పాలకుడు ఎవరు? కపిలరాయుడు. కపిలరాయలు కోశాధికారులు ఎవరు? హరిహర బుక్కరాయలు. విజయనగర సామ్రాజ్యం స్థాపించినప్పటి నాటి భారతీయ పాలకుడు ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. విజయనగర రాజ్యాల సంఖ్య ఎంత? 29. విజయనగర రాజ్యానికి తొలి రాజధాని ఏది? అనుగొంది. అనుగొంది నుండి విజయనగరానికి రాజధానిని మార్చిన సంవత్సరం ఏది? 1344. తుంగభద్రా నది ఒడ్డున 7 కొండల నడుమున గల రాజధాని ఏది? విజయనగరము లేదా విద్యానగరము అంటారు. విజయనగరం నేడు ఏ విధంగా ప్రసిద్ధి చెందినది? హంపీగా. విజయనగర కాలంలో శాసనాల గురించి తెలుసుకుందాం. ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించిన శాసనం ఏది? విలాస తామ్ర శాసనం. దక్షిణ పదంలో ముస్లిం వైస్రాయుల క్రూర పాలన, స్థానిక తిరుగుబాట్ల గురించి తెలియజేయ శాసనం ఏది? విలాస తామ్ర శాసనం. మొదటి హరిహర రాయలు వేయించిన శాసనం ఏది? నెల్లూరు శాసనాలు. మొదటి హరిహర రాయలకు రాజుగా పేర్కొన్న తొలి శాసనం ఏది? నెల్లూరు శాసనాలు. మొదటి బుక్కరాయలు వేయించిన శాసనం ఏది? బిట్రగుంట శాసనం. పోరు మామెల్ల శాసనం వేయించిన వారు ఎవరు? భాస్కర మంత్రి. అనంతసాగరం అనే జలాశయాన్ని ఎప్పుడు నిర్మించినట్లు పోరు మామెల్ల శాసనం తెలియజేస్తుంది? క్రీస్తు శకం 1369. మొదటి దేవరాయలు వేయించిన శాసనం ఏది? మోటుపల్లి దాన శాసనం. దేశీయ విదేశీ వ్యాపారంలో ఎగుమతులు దిగుమతుల గురించి పేర్కొన్న శాసనం ఏది? మోటుపల్లి దాన శాసనం. తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రిత శాసనాలు వేయించిన వారు ఎవరు? సంగమ, సాలువ, తులువ, అరవీట వంశాలు. శ్రీకృష్ణదేవరాయలు వేసిన శాసనం ఏది? హంపి శాసనం. సంస్కృత, కన్నడ భాషలో రచించిన శాసనం ఏది? హంపి శాసనం. కొండవీడు, మంగళగిరి శాసనాలు వేయించిన వారు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. కళింగ దండయాత్రల వివరాల గురించి పేర్కొనబడిన శాసనం ఏది? కొండవీడు, మంగళగిరి శాసనాలు. గజపతులపై విజయనగర సేనల విజయాల గురించి పేర్కొన్న శాసనాలు ఏవి? ఉదయగిరి, పొట్నూరు శాసనాలు. ఉదయగిరి, పొట్నూరు శాసనాలు వేయించిన రాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. తులువ, అరవీటి రాజుల గురించి తెలియజేసే శాసనం ఏది? వెంకటపతిరాయలు. వెంకటపతిరాయలు వేసిన శాసనం ఏది? విల్లపాకం శాసనం. విజయనగర సామ్రాజ్యం గురించి తెలియజే గ్రంథాలు ఏవి? విద్యారణ్య. కాలజ్ఞానం సంస్కృతంలో రచించిన రచయిత ఎవరు? విద్యారణ్యుడు. వీరప్పయ్య. కాలజ్ఞానం రచించిన రచయిత ఎవరు? వీరప్పయ్య. మధుర విజయం సంస్కృతంలో రచించిన రచయిత ఎవరు? గంగాదేవి. గంగాదాస ప్రతాప విలాసం అనే రచనను సంస్కృతంలో రచించిన రచయిత ఎవరు? రాజనాథ డిండుముడు. సాలువ నరసింహరాయలు ఆస్థాన కవి ఎవరు? రాజనాథ డిండముడు. సాలువ అభ్యుదయం సంస్కృతంలో రచించినది రచయిత ఎవరు? రాజనాథుడి డిండముడు. రామ అభ్యుదయం రచించిన రచయిత ఎవరు? రాజనాథుడు. జైమిని భారతం అనే రచనను రచించినది ఎవరు? పిల్లల మరి పెనవీరభద్రుడు. శ్రీరంగంలోని ప్రసిద్ధ శ్రీ రంగనాథుని ఆలయం ముస్లిం సేనల దోచుకునే వివరాల గురించి ఏ శాసనం తెలియజేస్తుంది? ఆచార్య సూక్తి ముక్తావళి శాసనం తెలియజేస్తుంది. ఆచార్య సూక్తి ముక్తావళి రచించినది ఎవరు? నంబూరు కేశవాచార్యులు. క్రీడాభిరామం రచించిన రచయిత ఎవరు? వినుకొండ వల్లభరాయుడు. వరాహ పురాణం గురించి రచించిన రచయితలు ఎవరు? నంది మల్లయ్య, ఘంటసింగన. అముక్తమాలిద రచించిన రచయిత ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. అముక్తమాలిద రచనకు మరొక పేరేమిటి? విష్ణు చిత్తీయం. వసు చరిత్రను రచించిన రచయిత ఎవరు? రామరాజభూషణుడు. కృష్ణరాయ విజయం తెలుగులో రచించినది ఎవరు? కుమార దుర్జుటి. రాయవాచకమును తెలుగులో రచించిన రచయిత ఎవరు? స్థానపతి. హరివంశం తెలుగులో రచించిన రచయిత ఎవరు? నాచిన సోముడు. రాజశేఖర చరిత్రను తెలుగులో రచించిన రచయిత ఎవరు? మాధవయ్య గారి మల్లన. కపిలీయ రాజచరిత్రను వివరించిన గ్రంథం ఏది?
కుమార రమణ చరిత్ర. విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు అని ఎవరు పేర్కొన్నారు? నేలటూరి వెంకటరమణయ్య. విజయనగర సామ్రాజ్య స్థాపకులు కన్నడ ప్రాంతానికి చెందినవారు అని ఎవరు పేర్కొన్నారు? కృష్ణస్వామి అయ్యంగార్, కృష్ణశాస్త్రి. ఇప్పుడు మనం విజయనగర రాజకీయ చరిత్ర గురించి తెలుసుకున్నాం. అందులో మొదటి వంశం సంగమ వంశం. పరిపాలనా కాలం 1336 నుంచి 1485 వరకు. విజయనగర స్థాపకులైన హరిహర సోదరుల్లో ఏ తెగకు చెందినవారు? కురుబ. సంగముడు మంగళ నిలయ వాసిని అని ఏ వృత్తాన్ని తెలుపుతుంది? విద్యారణ్య వృత్తాంతాన్ని తెలుపుతుంది. సంగమ రాజవంశావళిని వివరించే శాసనం ఏది? బిట్రగుంట శాసనం. విజయనగర రాజ్య స్థాపకుడు ఎవరు? మొదటి హరిహర రాయలు. విజయనగర సామ్రాజ్యం సంగ వంశ చక్రవర్తిలో మొదటి వారు ఎవరు? మొదటి హరిహర బుక్కరాయలు. మొదటి హరిహర రాయల బిరుదు ఏమిటి? పూర్వ పశ్చిమ సముద్రాధిపతి. మొదటి హరిహర రాయలు యొక్క రాజకీయ గురువు ఎవరు? చంద్రభూషణ క్రియాశక్తి. మొదటి హరిహర రాయల యొక్క సుప్రసిద్ధ మంత్రి ఎవరు? అనంతరసు. మొదటి హరిహర రాయల యొక్క రాజధాని ఏది? విజయనగరం. దీన్నే గిరి దుర్గం అంటారు. ఉదయగిరి దుర్గ విజేత ఎవరు? మొదటి బుక్కరాయలు. 1340లో బీజాపూర్ శాసనం మొదటి హరిహర రాయలని ఏ విధంగా పేర్కొన్నది? చతుస్సముద్రాధిపతి. మొదటి హరిహర రాయల కాలంలో హాసన్ గంగు గుల్బర్గా కేంద్రంగా 1347లో ఏ సామ్రాజ్యాన్ని స్థాపించాడు? బహమనీ సామ్రాజ్యం. కృష్ణా తుంగభద్ర నదుల మధ్య అంతర్వేది ప్రాంతంను ఏ విధంగా పిలుస్తారు? రాయచూర్ దోబ్. మొదటి హరిహర రాయలు విజయాలను తెలియజేసే శాసనం ఏది? బాగేపల్లి శాసనం. మొదటి హరిహర రాయలు అనంతరసుకు ఏ బిరుదు సత్కరించాడు? చెక్క ఉదయుడు అనే బిరుదు ఇచ్చాడు. మొదటి హరిహర రాయల కాలంలో విజయనగరంలో సందర్శించిన మొదటి విదేశీ యాత్రికుడు ఎవరు? ఇబాన్ బటూటా. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజు మొదటి బుక్కరాయలు. మొదటి బుక్కరాయల బిరుదు ఏది? వైదిక మార్గ ప్రవక్త, వేద మార్గ ప్రతిష్టాపక, ఆధునిక మను అనే బిరుదులు కలవు. మొదటి బుక్కరాయల పాలనను వివరించే శాసనం ఏది? చెన్నరాయపట్నం శాసనం. మొదటి బుక్కరాయలు మధురాపై విజయం సాధించిన విషయాన్ని కంపనరాయలు భార్య గంగాదేవి సంస్కృతంలో ఏ రచన ద్వారా రాసింది? మధురా విజయం. మధురాపై విజయానికి కుమార కంపనకు సహకరించిన సేనాధిపతులు ఎవరు? 4వ మంగు గోపణ దండనాయకుడు సహకరించారు. సాలువ మంగు అతి శౌర్య సాహసాలతో పోరాడి మధురా సుల్తానును సహకరించిన ఏ బిరుదు ధరించాడు? ప్రతిపక్ష సాలువ అనే బిరుదు ధరించాడు. మొదటి బుక్కరాయలు ప్రధాని అనంతరాయలు ఏ దుర్గాన్ని నిర్మించాడు? పెనుగొండ దుర్గం. ముద్గల్ యుద్ధం 1358లో ఏ రాజుల మధ్య జరిగింది? మహమ్మద్ షా మరియు మొదటి బుక్కరాయల మధ్య జరిగింది. ముద్గల్ యుద్ధంలో మొదటిసారిగా బహమనీయ సుల్తాన్లు వేటిని ఉపయోగించారు? ఫిరంగ దళాలను ఉపయోగించారు. భారతదేశంలో ఫిరంగ దళాలను ఉపయోగించిన మొట్టమొదటి యుద్ధం ఏది? ముద్గల్ యుద్ధం. మొదటి బుక్కరాయల ఆస్థానంలో ఉన్న కవులు ఎవరు? సైనాచార్యులు, మాధవాచార్యులు, నాచిన సోముడు. ఉపనిషత్తు మార్గ ప్రవక్తుడు అని ఎవరిని పిలుస్తారు? మాధవాచార్యులు. నాచిన సోముడు రచించిన రచన ఏది? ఉత్తర హరివంశం. వేద భాష్యకారుడు అని ఎవరిని అంటారు? సైనాచార్యులు. మొదటి బుక్కరాయలు నాచిన సోముడికి ఏ అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు? పెంచికల్ దిన్నె అనే అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు. తర్వాత రాజ్యానికి వచ్చిన వారు 2వ హరిహర రాయలు. మొదటి బుక్కరాయల మరణం తర్వాత రాజ్యానికి వచ్చిన వారు ఎవరు? 2వ హరిహర రాయలు. 2వ హరిహర రాయలు యొక్క బిరుదులు ఏమిటి? రాజవ్యాస్, రాజ పరమేశ్వర, రాజి వాల్మీకి. 2వ హరిహర రాయల యొక్క గురువు ఎవరు? దేవనాచారి. 2వ హరిహర రాయల మహామంత్రి ఎవరు? సైనాచార్యులు. 2వ హరిహర రాయల యొక్క మంత్రులు ఎవరు? మాధవుడు, ఇరుగప్ప దన్ననాథుడు. మాధవుడు గోవాను ఆక్రమించి ఏ బిరుదు పొందాడు? భువనాయక వీరుడు. 2వ హరిహర రాయల యొక్క మంత్రి ఇరుగప్ప దన్ననాథుడు ఏ జైన దేవాలయాన్ని నిర్మించాడు? గినిగిట్టు అనే దేవాలయాన్ని నిర్మించాడు. ఇరుగప్ప రాసిన గ్రంథం ఏది? నవరత్నమాల అనే గ్రంథాన్ని రాశారు. విజయనగర సామ్రాజ్యాన్ని ఎక్కువ కాలం పాలించిన రాజు ఎవరు? 2వ హరిహర రాయలు.
సింహం దేశంపై దాడి చేసిన మొదటి విజయనగర రాజు ఎవరు? రెండవ హరిహరరాయలు. తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు మొదటి దేవరాయలు. క్రీస్తు శకం 1406 నవంబర్ 7న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఎవరు? మొదటి దేవరాయలు. మొదటి దేవరాయలకు గల ఇతరుల పేరేమిటి? ప్రతాపదేవరాయలు, ప్రౌఢదేవరాయలు. మొదటి దేవరాయలు వేయించిన శాసనం ఏది? ధర్మశాసనం. మొదటి దేవరాయలు ఇతని ఆస్థానాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు? నికోలా కాంటే. మొదటి దేవరాయల మంత్రి ఎవరు? చామన దండనాయకుడు. మొదటి దేవరాయల ఆస్థాన శిల్పి ఎవరు? జక్కనాచార్యుడు. జక్కనాచార్యుడు రచించిన గ్రంథం ఏది? విక్రమార్క చరిత్ర. దీనిని సిద్ధనకు అంకితమిచ్చాడు. తర్వాత రాజ్యానికి వచ్చిన వారు రెండవ దేవరాయలు. సంగమ వంశంలో గొప్పవాడు ఎవరు? రెండవ దేవరాయలు. రెండవ దేవరాయల యొక్క సేనాధిపతులు ఎవరు? మల్లప్ప వడయార్, లక్కన దండనాయకుడు. లక్కన దండనాయకుడు జప్నా నుండి పన్నులు వసూలు చేయడమే కాక కెల్వాద్ ప్రాంతాన్ని ఆక్రమించి ఏ బిరుదు పొందాడు? లక్కన దక్షిణ సముద్రాధీశ్వరుడు అనే బిరుదు పొందాడు. సింహలం నుండి కప్పం వసూలు చేసిన తొలి విజయనగర పాలకుడు ఎవరు? రెండవ దేవరాయలు. తమ సైన్యంలో ఎక్కువ ముస్లింను చేర్చుకున్న రాజు ఎవరు? రెండవ దేవరాయలు. రెండవ దేవరాయల ఆస్థానం సందర్శించిన విదేశీ రాయబారులు ఎవరు? నికోలా కాంటి ఇటలీ దేశస్థుడు, అబ్దుల్ రజాక్ పర్షియా దేశస్థుడు. అబ్దుల్ రజాక్ను విజయనగరమును పంపిన పర్షియా రాజు ఎవరు? షారుఖ్. రెండవ దేవరాయల యొక్క సాహిత్య సమావేశం గది పేరేమిటి? ముత్యాలశాల. రెండవ దేవరాయల ఆస్థాన సంస్కృత కవి ఎవరు? గౌడ డిన్నెమభట్టు. రెండవ దేవరాయల చేత కవి సార్వభౌముడు అని బిరుదు పొందిన కవి ఎవరు? శ్రీనాథుడు. రెండవ దేవరాయల గ్రంథాలు ఏవి? మహానాటక సుధానిధి, వృత్తి అనే గ్రంథాలు కలవు. రెండవ దేవరాయలు నిర్మించిన దేవాలయం ఏది? శ్రీ విరూపాక్ష స్వామి దేవాలయం. రెండవ దేవరాయల ఆస్థానంలో ఉన్న కన్నడ కవులు ఎవరు? చామరసు. ఇతని రచన ప్రభు రంగలీల. జక్కనాచార్యుడు. ఇతని రచన నృండోస్థల అనే రచనలు రచించారు. రెండవ దేవరాయల బిరుదులు ఏమిటి? ప్రౌఢదేవరాయలు, గజబేటకార అనే బిరుదులు కలవు. రెండవ దేవరాయలు ప్రారంభించిన దేవాలయాలు ఏవి? విఠల స్వామి దేవాలయం, అజారా రామాలయం అనే దేవాలయాలను ప్రారంభించారు. ఈ వీడియోలో విజయనగర రాజకీయ పరిపాలన గురించి కొంత భాగాన్ని చర్చించడం జరిగింది. మిగతా పాఠ్యాంశాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా తెలియజేయాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.